నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బోర్గాంపి గ్రామంలో గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్లో ఘనంగా గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు. ఆయన సేవాభావాన్ని కొనియాడిన ఎంజే హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు, రథోత్సవ కార్యక్రమం. పెర్కిట్లో వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ సంబరాలు, అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం. సమాజంలో ప్రజలు పడుతున్న బాధలను, కష్టాలను అన్వేషిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి సన్మార్గంలో నడవాలి అన్న విషయాలు నేర్పించిన మహనీయుడు బుద్ధుడని సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఎంజే హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంజే హాస్పిటల్లో ఎంజే హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్ ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీస్తు కాలంలో నాటి ప్రజలు ఎలాంటి ఆలోచనలతో బతుకుతున్నారు, సన్మార్గంలో నడిపించడానికి ఎలాంటి దారిని చూపాలి అన్న విషయాలను ప్రజలకు తెలిపి ధ్యానం చేస్తూ మంచి మనసుతో, మంచి నడవడికతో ముందుకు సాగాలని ఆయన నాడు నేర్పిన మాటలు నేడు అందరి మదిలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పలువురు నాయకులు ఉన్నారు. భౌతికమైనటువంటి సుఖాల కోసం మనుషుల్లో దుఃఖాలు, మనుషుల్లో కోపాలు, కొట్లాటలు ఇవన్నీ కూడా అశాశ్వతమని, మనిషికి శాశ్వతంగా సంతోషాన్ని ఇచ్చేది శాంతియుతమైన జీవనమని, మరి సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా అయిన తర్వాత మరి సమస్త మానవాళికి సమస్త కష్టాలకు కారణము కోరికలని, ఆ కోరికలు తీరని పక్షంలో దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం ద్వారా కోపంతో ఒకరి మీద ఒకరికి ఈర్ష్యావేశాలు వస్తాయి. ఇవన్నిటికీ పోవాలంటే కోరికలను నియంత్రణలో ఉంచుకోవాలి. తనకున్న దాంట్లో మరి మిగతా ప్రజల కొరకు మరి ఆ కాలంలోనే సమానత్వం కొరకు కొట్లాడినటువంటి గొప్ప వ్యక్తి. మరి భారతదేశమంతా తిరిగి మన ప్రాంతానికి కూడా ఈ బోధనలు, తర్వాత అటు బాధాను కుర్తి ఈ ప్రాంతాలకు వచ్చిన అవశేషాలు అప్పటి ఉన్నాయి. ఆ బుద్ధుని బోధన వల్లను అందులో కొద్దిపాటిని మనం ఆచరించినట్టయితే సమాజంలో మరి హెచ్చుతగ్గులు లేకుండా సమానత్వంతో మరి పేద బడుగు వర్గాలకి న్యాయం జరుగుతుందని, ఆయన దాదాపు 6.5 లక్షల మందితో బౌద్ధాన్ని తీసుకున్న తర్వాతనే ఈ దేశంలో బౌద్ధం గురించి మళ్ళీ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టిర్రు. ఈ దేశానికి ప్రబుద్ధ భారత్ నిర్మాణమే నా అంతిమ లక్ష్యం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రకటించారో ఆ దిశగా ఇవాళ అంబేద్కరిస్టులు, అట్లాగే బౌద్ధ ఉపాసకులు, అట్లాగే అభ్యుదయవాదులంతా కూడా ప్రబుద్ధ భారత్ నిర్మాణ దిశగా కదలాలని చెప్పి నేటి యువతరానికి ధ్యానము మరియు ఏకాగ్రత, శాంతి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తే నేటి విద్యార్థులు కావచ్చు, నేటి యువతరం కావచ్చు, తాము అనుకున్న ఉన్నత లక్ష్యాలని స్ఫూర్తిగా తీసుకొని గౌతమ బుద్ధుని ముందుకు వెళ్ళి మన భారతదేశానికి ఒక శాంతి ప్రతీకగా నిలవాలని తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ గారికి అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని అన్నారు. అలాగే అమెరికాలో స్థిరపడ్డ వ్యాపారులు, పలువురు కుటుంబీకులతో రాకేష్ రెడ్డి ముచ్చటించారు. వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నిజామాబాద్ జిల్లాతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వారికి వివరించారు. రాకేష్ రెడ్డి వెంట వారి కుటుంబీకులు, బీజేపీ నాయకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి 37వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం, భక్తులకు అన్నదానం, సాయంత్రం పల్లకీ సేవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. నేడు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాలలో గంగారం మహారాజ్, ఆలయ అర్చకులు సాయి, కందుకూరి శ్రీనివాస్, కత్రాజీ శ్రీనివాస్, అరుణ్, శంకర్, కర్తన్ శ్రీనివాస్, క్రాంతి, కాలనీవాసులు, భక్తులు తదితరులు ఉన్నారు. సాయంత్రం వేళలో స్వాముల తిరువేదలు భక్తులు దర్శనమిస్తారు. అందరూ కూడా సకాలంలో విచ్చేసి ఆ శ్రీదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సుఖపాత కావాల్సింది కోరుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ పౌర్ణమి రోజు అంగరంగ వైపు కళ్యాణం జరుగుతుంటుంది. దీని భక్తుల సహకారంతోటి దేవర దినదిన పర్వతం అభివృద్ధి చెందింది కాబట్టి భక్తులకు సర్వకాలమందు ఆ శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుతున్నాము. ఓం నమో వెంకటేశ్వర. రోజున కళ్యాణోత్సవం, సాయంత్రం పల్లకి సేవ కలదు. ఈ కార్యక్రమానికి భక్తులు అశేషంలో పాల్గొని చేయాలని కోరుతున్నాము. మొదలు ఆలయ కమిటీ కార్యకర్తలు సహకారంతో విశేషంగా భక్తులు వచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించినారు. మరియు ఈ కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి పల్లకి సేవ ద్వారా స్వామివారిని ఎదుర్కోవడం జరిగింది. దీనికి భక్తులు సంఖ్యాకారంలో పాల్గొన్నారు. మరి ఈరోజు కళ్యాణం చాలా విజయవంతంగా మా పంతులు గారు ఆధ్వర్యంలో జరపడం జరిగింది. దీనికి ఆలయ కమిటీ మరియు కార్యకర్తలు మరియు భక్తులు విశేషంగా సహకారం కల్పించినారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇక్కడ కళ్యాణ మహోత్సవం తిలకించడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహం సకల భక్తాదులందరూ కూడా అందుతుందని మరియు ఆ స్వామిని దర్శించిన భక్తులందరూ కూడా అన్నప్రసాదంతో పాటుగా స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఆలయ కమిటీ తరఫు నుంచి భక్తాదులందరూ కూడా శుభాశీస్సులు శతమానం భవతి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గాంపి గ్రామంలో గల గంగమ్మ ఆలయంలో మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్ విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భానికి ఆలయానికి వచ్చిన అరవింద్కు గంగపుత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన విశిష్ట పూజలు నిర్వహించగా ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రుల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లికి ఉదయం నుంచి విశిష్ట పూజలు నిర్వహించామని, భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్లో గల దత్తసాయి ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకొని విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దత్తసాయి ఆలయ కమిటీ సభ్యులు, చేపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దాతలు మాట్లాడుతూ ఉదయం నుంచి బాబాకు విశిష్ట పూజలు, అభిషేకాలు చేశామని తెలిపారు. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. ఆలయానికి స్వచ్ఛందంగా నిధులు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను గాని, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను గాని ఇవ్వవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మీది బజార్ నుంచి కింది బజార్ మీదుగా తిరిగి ఆలయం వరకు రథోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని సర్వ సమాజ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో నరసింహస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. కింది బజార్, మీది బజార్ మీది వరకు ఆనందోత్సాహాన్ని తిలగించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్వామివారికి మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో వేల మంది భక్తులు హాజరు కావటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో వచ్చిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు బ్లడ్ బ్యాంకులలో కాంగ్రెస్ నాయకులు సుమారు 30 మంది ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీగా వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంగా ఉండి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా తన తమ్ముడిగా కోరుకుంటూ మా యూత్ సభ్యులు సుమారు 15 మంది రక్తదానం చేశారు గత 3 రోజుల నుండి. ఈ రోజు చివరి రోజు, బర్త్డే రోజు మా యొక్క మామగారు అంటారు, నేను స్వయంగా మా మామగారు స్వయంగా తన రక్తదానం చేస్తున్నాడు. మరి ఈరోజు వారి అబ్బాయి జన్మదిన సందర్భంగా కూడా రక్తదానం చేస్తున్నాడు. మహేష్ అన్న మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోర్తాడ్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెద్దన్న ఆదేశాల మేరకు మోర్తాడ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు చుట్టుపక్కల గ్రామాలలో ఇంటర్ విద్యార్థులను కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పట్ల, డిగ్రీ విద్య పట్ల ప్రచారాన్ని నిర్వహించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో దోస్తు ద్వారా అడ్మిషన్ కళాశాలలో తీసుకోవాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి చెప్పారు. పాలెం, తోర్తి, తిమ్మాపూర్, ఏర్గట్ల, ఉప్లూర్, కమ్మర్పల్లి, మోర్తాల్లోని ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులను కలిశారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని వివరించారు. ఉచితంగా దోస్తు ఆన్లైన్ అడ్మిషన్, బస్ పాస్, స్కాలర్షిప్ సౌకర్యం కలదని అన్నారు. పీఎం ఉషా కింద 5 కోట్లు మంజూరైందని, త్వరలోనే ఆటోనామస్ హోదా వస్తుందని అన్నారు. ఈ కళాశాలలోనే అడ్మిషన్ పొందాలని చెప్పారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఫ్లెక్సీలను అన్ని గ్రామాల ప్రధాన కూడళ్లలో కట్టించారు. గ్రామాలలో మైక్ అనౌన్స్మెంట్ ఉదయం, సాయంత్రం చేయించారు. సామాజిక మాధ్యమాల్లో కరపత్రాలు షేర్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి, సీనియర్ అధ్యాపకులు రాజయ్య, రవీందర్, డాక్టర్ అశోక్, డాక్టర్ అర్చన, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పీఎం ఉషా ఫండ్ కింద 5 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కల్పనకై కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. మరియు రానున్న రోజులలో ఆటోనామస్ హోదా కూడా దక్కనున్నది. కాబట్టి మోర్తాడ్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు దోస్త్ 2024 అడ్మిషన్స్లలో మొదటి ప్రాధాన్యతగా మోర్తాడ్ డిగ్రీ కళాశాలను ఎంచుకొని మీ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలరు. అనుభవజ్ఞులైనటువంటి బోధనా సిబ్బంది, నెట్, సెట్, పిహెచ్డి కలిగినటువంటి బోధనా సిబ్బంది ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మంచి ఆట స్థలము, మంచి గ్రంథాలయము, ల్యాబ్లు సౌకర్యం కూడా కలదు. కాబట్టి అందరూ ఈ యొక్క మోర్తాడ్ డిగ్రీ కళాశాలనే దోస్త్ అడ్మిషన్లలో ఎంచుకొని మీ యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరడమే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్, ఆర్మూర్ హాస్పిటళ్ల పనితీరుపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సుదీర్ఘ సమీక్షను నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించారు. స్థానిక జీజీహెచ్ ఆసుపత్రిలో ఆయా విభాగాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను పరిశీలించిన జిల్లా పాలనా అధికారి, సూపరింటెండెంట్ ఛాంబర్లో వైద్యాధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా ఆయా ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత, డాక్టర్ల ఖాళీల భర్తీ గురించి ఆయా విభాగాల అధిపతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆసుపత్రుల్లో రోగులు, వారి వెంట ఉండే అటెండెంట్ల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జీజీహెచ్లో ప్రతిరోజు సగటున అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరుతున్న వారి సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి తదితర అంశాలను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి హరీష్ రావు మరియు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకోవటం జరిగిందని, అరాకొర వసతులతో ఉన్నటువంటి అంజన్న ఆలయాన్ని ప్రభుత్వం వెంటనే అభివృద్ధి చేయాలని అన్నారు. సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు తదితరులు ఉన్నారు.
ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులు ఏ విధంగా పెరుగుతున్నారు, ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారా, చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారా అన్న విషయాలను తల్లిదండ్రులు గమనించాలని ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జ్ వేముల దీప్తి అన్నారు. మాక్లూర్ మండల కేంద్రంలో రైతు చట్టాలపై మరియు పిల్లలు బానిసలు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అన్న విషయాలపై తల్లిదండ్రులకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ వేముల దీప్తి హాజరయ్యారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయి, వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అన్న విషయాలను వివరించారు. అనంతరం పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, వారిని ఏ విధంగా పెంచాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు ఎలా చూసుకోవాలి అన్న విషయాలను సూచించారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోజు ఎటు వెళ్తున్నారు, ఎవరెవరితో ఉంటున్నారు అన్న విషయాలపై ఆరా తీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నారని, ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదని చెప్పారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని, వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయటమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావును కోరారు. దొడ్డు రకం అయితే 25-30 క్వింటాలు పండుతాయి, సన్న రకాలైతే 15-20 క్వింటాలు పండుతాయి. అంటే దాదాపు 7-8-10 క్వింటాలు సన్న రకంలో పంట దిగుబడి తక్కువ, రోగాలు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, నెల రోజుల కాల పరిమితి ఎక్కువ. అందువల్ల రైతులందరూ కూడా మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో పండించేదే రూపాయికి 90 పైసలు దొడ్డు రకం వడ్లే వండుతాయి. మరి నువ్వు సన్నాలకు బోనస్ ఇస్తా అంటే ఇది రైతుల్ని మోసం చేయడం, రైతుల్ని దగా చేయడం, రైతుల గుండెల మీద దండడం తప్ప ఇంకోట్లేదు. బాధ కలిగేది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వమని కొంతమంది మొరుగుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ రైతులు కూడా మొరుగుతున్నట్టేనా? ఈ రైతులే చెప్తున్నారు మాకు మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని. అంటే ఇలా రైతుల్ని అవమానపరుస్తున్నారు. మీరు ఇచ్చిన మాట అమలు చేయండి అంటే రైతులను పట్టుకొని మొరుగుతున్నారు అంటారా? అంటే రైతుల్ని కుక్కలు అంటున్నారా మీరు? ఒక మంత్రి ఏమో మీరు రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పుతో కొట్టా అంటారు. అయ్యా వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు, ఇది మోసము అని అంటే ఆయన రైతుల్ని పట్టుకొని మొరుగుతున్నారు అని కుక్కలతో పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా మీరు అహంకారం? మిమ్మల్ని ఎందుకోసమైనా గెలిపించింది? సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు అనంత రామశర్మ వయోభారంతో రాత్రి చనిపోవడంతో వారి మృతికి సంతాపంగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు పెద్ది వెంకట్రాములు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలైన రైతు వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు సిఐటియు ఉద్యమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనేక సేవలందించి చివరి వరకు నిరాడంబర జీవితాన్ని గడిపారని, నిరంతరం సమాజ మార్పు కొరకు పరితపించారని ఆయన మృతికి సిపిఎం జిల్లా కమిటీ పక్షాన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అనేక పాత్రలు పోషించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసి అనేక రకాల సేవలు అందించారు. ఆయనతోటి మాకు కూడా పర్సనల్గా వ్యక్తిగత సంబంధాలు చాలా ఉన్నాయి. మన సీనియర్ కామ్రేడ్స్ ఒకరొకరుగా చనిపోతూ ఉంటే ఇంత బాధ కూడా అనిపిస్తూ ఉంది. వాళ్ళ ఆశయాలను నెరవేర్చడమే సరైన నివాళి. అందుకోసం అనంతరామ శర్మ గారి ఆశయాలను నెరవేర్చాలని సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామ పంచాయతీలోని పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ పరిశీలించారు. గ్రామంలోని వైకుంఠధామం నర్సరీ, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వద్ద తడి చెత్త, పొడి చెత్త ప్రజల నుంచి వేరువేరు చేసే డంపింగ్ యార్డ్ వద్ద తడి చెత్తతో ఎరువు తయారయ్యే విధంగా చూడాల్సిందిగా ఆదేశించారు. అలా తయారైన ఎరువులు స్థానికంగా పెంపకం చేసే మొక్కలకు వినియోగించుకోవాలని ఆదేశించారు. అదనంగా ఉన్నప్పుడు చెత్త, ఇతర సామగ్రిని విక్రమించవలసిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, సిరికొండ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర 41వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.
గ్రామం నుంచి గంగమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున బోనాలు శివశక్తుల ఆటలతో మంగళహారతులతో ఊరేగింపుగా ఆలయం వరకు బోనాలు చేరుకొని 5 సార్లు ప్రదక్షిణ అనంతరం శివ పార్వతుల ప్రత్యేక కార్యక్రమంలో ఉదయం పంచామృతాలతో పాలాభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణ చేసిన తర్వాత శివ పార్వతుల ఆలయంలో జంటల యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శివ పార్వతుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహించుకున్నారు. కళ్యాణోత్సవానికి గ్రామం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. 41వ గంగమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక అన్నప్రసాద కార్యక్రమం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మరియు దుబాయ్ గంగపుత్ర సంఘం సహకారంతో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిలిపించి శివశక్తులని గణాదులను పిలిచి మరి ఘనంగా బోనాలు జరిపేయాలని వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు కమిటీ వాళ్ళు అందరూ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంగరంగ వైభవంగా స్థాపితం చేసి గుడి కట్టడం జరిగింది. గంగమ్మ తల్లి గంగపుత్ర కులదైవంగా నమ్మిన దేవుడుగా భావించి వాళ్ళు చేప వేటకెళ్ళినా ఏదైనా కానీ అక్కడ ఎలాంటి అపాయాలు జరగకుండా గంగమ్మ తల్లి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటాయని చెప్పి వాళ్ళు కులదైవాన్ని నమ్ముతూ ఆ దేవుణ్ణి పూజిస్తూ 41 సంవత్సరం కింద గుడి స్థాపించి దాంతోపాటు సంవత్సరంకి ఒకసారి ఈ మే నెల పున్నం టైంలో గ్రామం నుండి బోనాలు తీస్తూ ఊరేగింపు వస్తూ శివసత్తులతో ఆటలాడిస్తూ వస్తూ ఇక్కడ దాకా గ్రామస్తులందరూ సహకారంతో మా గంగపుత్ర దుబాయ్ గంగపుత్ర సహకారంతో ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నాము. ఇక పండుగకు చుట్టుపక్కల ఉన్న గంగపుత్ర కుల బంధువులందరూ వస్తూ ఈ యొక్క తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ కోరిన మొక్కు కొంగు బంగారమే తీరుస్తూ ఉంటాయని చెప్పి ఈ గంగమ్మ తల్లిని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బోర్గాంపి గ్రామంలో గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్లో ఘనంగా గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు. ఆయన సేవాభావాన్ని కొనియాడిన ఎన్జీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు రథోత్సవ కార్యక్రమం. పెర్కిట్లో వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ సంబరాలు. అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.